కుర్రమలాట ఆడుతోంది ఉద్యోగ సంఘాల్లో. నేను, వెంకటరామరెడ్డి, బొప్పరాజు, బండిసి ఈ 4 తరపున 4 సంఘాలు ఇటు పుట్టించి 4 పక్కన తొలగడు చేయలేదు. ఇది చాలు అన్నట్టు మళ్ళా ఫంక్షన్ లేని వారిగా సంఘాలు పెట్టుకుంటాం. ఏమనంటే నేను వెల్ఫేర్ అసిస్టెంట్ సార్, మా సంఘం వేరంటాడు. నేను అగ్రికల్చర్ అసిస్టెంట్ సార్, నా సంఘం వేరంటాడు. సో ప్రభుత్వం ఏది కోరుకుంటుందో కరెక్ట్గా మనం అదే చేస్తున్నాం. ప్రభుత్వం మనం విడిపోవాలని కోరుకుంటుంది, ప్రభుత్వం మన ఐక్యంగా ఉండకూడదని, అదే ప్రభుత్వం అయినా సరే మన ఐక్యంగా ఉండకూడదని కోరుకుంటుంది, మనం ఎగ్జాక్ట్లీ అదే ఫాలో అవుతాం. సో లోపం ఎక్కడుందో మీకు అర్థమైందో మిత్రులారా? ఇప్పుడు కొంత రియలైజ్ అయ్యి వీళ్ళు మాకు పదోన్నతి లేదు, ప్రమోషన్ ఛానల్ లేదు, అసలు ఏ డిపార్ట్మెంట్ సర్వీస్ రూల్స్లో మాకు ప్లేస్ చూపించలేదు, మాకు 9 నెలలు ఆలస్యంగా ప్రొమోషన్ చేశారు, అది ఇంక్రిమెంట్స్ కౌంట్ చేయాలా, నేషనల్ ప్రమోషన్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలా, ఇవన్నీ రకరకాలు రైజ్ చేశారు. వీటికేదో పరిష్కారం చూపిస్తుందని గవర్నమెంట్ అని అనుకుంటే నేనే రజాకం తీసుకెళ్ళాను సీఎం గారి దగ్గరికి. సార్ వీళ్ళకి ఏదో కమిటీ అయినా వేయండి, వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయంటే అట్లాగే అన్నారు. ఒక కమిటీని ఏదో వచ్చి చర్చలకు పిలిచారు. ఆ చర్చలకు పిలిస్తే ఇప్పుడు నేను చెప్పినట్టు వీళ్ళు 40 సంఘాలు వెళ్ళారు. పోనీ ఆ చర్చలకు వెళ్ళే 40 సంఘాలు కలిసి ఏమైనా ఒక సమన్వయం భేటీ చేసుకుని మనం ఏం అడగాలి, ఏం అడుగుదాం ఒక మాట మీద వెళ్ళారా? ఈయన ఒకటి చెప్తుంటే వాడు వెళ్ళి ఇంకో కాగితం ఇచ్చి ఫోటోలు దిగుతాడు. ఆ ఫోటో కాగితం ఇస్తూ ఫోటోలు దిగి అక్కడ ఇంకా సమావేశం అవుతుంటే గ్రూపుల్లో పోస్ట్ చేయాలని ఉన్న ఉత్సుకత అక్కడ అవతల ఇంకొకటి సమస్య మీద చెప్తున్నాడు ఏంటో విందామని ఒక్క విధవకి లేదు. ఐఎమ్ సారీ టు యూజ్ ద అన్పార్లమెంటరీ వర్డ్. కడుపు మండి వచ్చింది ఆ మాట నా నోట్లో వచ్చి. నేను సహజంగా చాలా గౌరవంగా మాట్లాడతాను, ఒక మంచి తెలుగు భాషను బాగా ఉపయోగిస్తానని నాకు ఒక పేరు. కానీ ఇప్పుడు ఆ పదం ఎందుకు వచ్చిందంటే కడుపు మండి వచ్చింది. నేను ఆ రోజు కుటుంబంతో